దగ్గర బలం ఉంటే బక్కోనికి సాయం చేయాలి, అధికారం ఉంటే పేదోనికి అండగా నిలబడాలి. అట్లా కాదని జనాలను తొక్కేస్తా అడ్డంగా నొక్కేస్తా అంటే అడిగేటోళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు చూసుకుంటా ఊకోరు, ఎన్నడో ఒకనాడు మర్రపడతారు. ఆ అన్నదమ్ముల గుండాగిరి వల్ల ఓ అమాయకుడు ఆగమైపోయే పాపం. ఈ వార్త చూడుర్రి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని బలవంతంగా జీవం తీసుకున్నాడంటే కడుపులో ఎంత బాధ ఉంటే ఆ పని చేస్తాడు. ఔషధీని చచ్చిపోడు వేరు, అర్ధంతరంగా చచ్చిపోడు వేరు. అది కూడా ఏకంగా రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి అన్నదమ్ముల వేధింపులు భరించలేక చచ్చిపోతే ఇంకెంత ఘోరం చెప్పుండ్రి. మంచి చెడ్డ ఆర్చుకునే ముఖ్యమంత్రి అన్నలు తమ్ముళ్ళే జనాల మీద గిట్ల ఎగబడితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారుగా. రేవంతన్ సారు సొంతూరు కొండారెడ్డిపల్లిలా 6 నెలల కింద ఓ పేద రైతు చచ్చిపోయిండు. ఆయన పేరు యనుముల గురువారెడ్డి. ఏంది చచ్చిపోయిన ఆయన ఇంటి పేరు సీఎం సార్ ఇంటి పేరు ఒకదీర్గానే ఉందని అనుకుంటున్నారా? ఒకదీర్గా ఉండు కాదు, ఒకటే. యనుముల కృష్ణారెడ్డికి యనుముల గురువారెడ్డి 6 లక్షలు అప్పు కట్టేది ఉన్నదట. ఇద్దరి మధ్యలో భూమి పంచాది సుతం ఉన్నదట. ఇదే విషయంలో కృష్ణారెడ్డికి రేవంతన్ సారోల అన్నదమ్ములు సపోర్ట్ వాళ్ళకిండ్రట. అసలుకే అన్న ముఖ్యమంత్రి ఆయే, వాళ్లకు ఊళ్ళో ఎవరన్నా ఎదురు చెప్తారా? ఇక అందుకే వాళ్ళు చచ్చిపోతున్నారని ఆ ఊరోళ్ళు చెప్తున్నారు. కొండారెడ్డిపల్లి ఊరు కొనకు పిలిచి గురువారెడ్డిని పైసలు కట్టమని బెదిరించిర్రు. ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎట్లా? ఏడికెళ్ళి తెస్తా, జరాగురి కడతా అని మస్తు బదిలాడిండట గురువారెడ్డి పాపం. ఇట్లయితే కాదు, ఇజ్జతీసనే సక్కగైతాడని బాగా కొట్టి ఊర్లో ఉన్న వీరబ్రహ్మం గారి గుళ్ళ వేసి తాళమేసిర్రు. తెల్లందాకా గురువారెడ్డి ఆ గుళ్ళనే ఉన్నాడు. తెల్లారి చూస్తే చచ్చిపోయి ఉన్నాడని ఊరోళ్ళు చెప్పిండ్రు. ఇజ్జత్ గల్లోనికి ఒక్క మాట చాలు, అసొంటిది కొట్టి గుళ్ళ వేసి తాళమేసేసరికి గురువారెడ్డి ఇజ్జత్ పోయిందని చచ్చిపోయిందని అంటున్నారు కొండారెడ్డి కూడా ఊరోళ్ళు. ఫిబ్రవరి నెల 22 తారీఖు నాడు గురువారెడ్డి చచ్చిపోతే ఇప్పటిదాకా ఆ విషయం బయట పడకుండా దాచిపెట్టిర్రు. ఈ వార్త ఎవరన్నా బయటకు చెప్తే మంచిగుండదని బెదిరించిరని ఊరోళ్ళంతా సాట్ మాటకు చెప్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంతన్ సారు సొంతూడనే గింతగనం అన్యాయం ఉంటే ఇక రాష్ట్రం అంతా ఇంకెట్లుంటది అంటున్నారు జనాలు. సొంతూరులో ఒక పేదోనికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, అరాచకాలను ఆపలేని ముఖ్యమంత్రి రాష్ట్రమంతా ఎట్లా కంట్రోల్ చేస్తాడని అడుగుతున్నారు జనాలు.